వానర సైన్యంలో ప్రముఖులందరూ వరుస పెట్టి ఒకరు 10 యోజనాలు, మరొకరు 20, ఇంకొకరు 30, అలా 40, 50, 60, 70, 80, 90 యోజనాల దూరం దూకి వెళ్లగలమని వారి వారి సామర్థ్యాన్ని వివరిస్తున్నారు. కానీ హనుమంతుడు మాత్రం మౌనంగా ఒంటరిగా కూర్చుండిపోయాడు. ఎందుకు? అది తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ కాంటెంట్ కోసం వాల్మీకి రామాయణం కిష్కింధకాండలో 63 నుంచి 66వ సర్గ వరకు రెఫర్ చేశాను. దీనితో చిరంజీవి, కేసరి నందన, పవనపుత్ర, ఆంజనేయుడు, హనుమంతుడు అనే పేర్లు అతనికి ఎలా వచ్చాయో అర్థం చేసుకుంటారు. మరి ఎక్స్ప్లోర్ చేయడం మొదలు పెట్టేద్దామా? నేను మీ లైఫ్ రామా, ఇక చెప్పేది వినరవేమా. సంపాతి అనే గ్రద్ద ద్వారా రావణుడి గురించి వానర సైన్యం తెలుసుకుంది. ఈ సంపాతి సోదరుడెవరో తెలుసా? వీళ్ళిద్దరి తండ్రి ఎవరో తెలుసా? తెలిస్తే కింద కామెంట్స్ లో చెప్పండి. సో సీతమ్మను చూడాలనే ఆనందంతో దక్షిణ సముద్ర తీరానికి చేరుకున్నారు. ఆ సముద్రం ఎంతో పెద్దదిగా, అందులో అతి భయంకరమైన మొసళ్ళు, సర్పాలు, తిమింగలాలు, దానవులు ఇలా ఎన్నో జీవరాశులు నివాసం ఉన్నాయి. దానికి తోడుగా సముద్రం పలు విధాలుగా కనిపించింది. కొన్ని చోట్ల ప్రశాంతంగా నిద్రపోయినట్టు, అంటే కెరటాలు లేనట్టుంటే, మరికొన్ని చోట్ల కెరటాలు ఆకాశాన్ని అంటేస్తాయేమో అనిపించే విధంగా ఎగసి పడుతున్నాయి. మరికొన్ని చోట్ల సుడిగుండాలున్నాయి. ఇప్పుడు ఈ 100 యోజనాల సముద్రం దాటితే సీతమ్మ జాడ తెలుస్తుంది. కానీ సముద్రం ఉన్న పరిస్థితి చూస్తే భయంతో వెంట్రుకలు నిక్కపొడుచుకుంటున్నాయి. ఆ క్షణం వానరులంతా ఈ పని అసాధ్యం అని బాధతో కృంగిపోయారు. వీళ్ల భయాన్ని గమనించిన అంగదుడు ఇలా అన్నాడు: మనసులో బాధపడటం మన పని కాదు. కోపంతో పడగ విప్పిన పాము ఏమీ తెలియని పసిపిల్లవాడిని అంతం చేసినట్టుగా మనసులో పుట్టే ఈ బాధ మనల్ని నాశనం చేస్తుంది. వీరాన్ని ప్రదర్శించే వాడి జీవితంలో నిరాశ ఉండదు. మనోబలం లోపించిన వ్యక్తి లక్ష్యాన్ని సాధించలేడు. కాబట్టి మీ భయాలన్నీ వదిలేసి మన వానర సైన్యంలో ఈ పనిని పూర్తి చేయగల సమర్థుడు ఎవరో చెప్పండి. సముద్రాన్ని దాటి లక్ష్యాన్ని విస్మరించకుండా సంకల్పంతో సుగ్రీవుడు అప్పచెప్పిన కార్యాన్ని పూర్తి చేయగల ధీరుడు, మనసులో ఉన్న భయాన్ని అధిగమించి 100 యోజనాలు దాటి వెళ్లగల ధైర్యవంతుడు ఎవరో చెప్పండి. సీతమ్మ జాడ కనిపెట్టి శుభవార్త రామలక్ష్మణులకు తెలియజేసి వానర జాతి కీర్తి ప్రతిష్టలు పెంచేవాడు ఎవరు? దక్షిణ దిశగా వెళ్లిన వానరులే రామకార్యాన్ని, రాజకార్యాన్ని దిగ్విజయవంతంగా పూర్తి చేశారనే పేరుతో వానరులు ఎక్కడ కనిపించినా వాళ్ల గురించి గొప్పగా చెప్పుకునేట్టు చేసే ధీరాది ధీరుడు, వీరాది వీరుడు ఎవరో చెప్పండి. అలా చెయ్యగల వ్యక్తి వల్ల తిరిగి మన ఇళ్లకు చేరుకుని భార్యా పిల్లలను కలుసుకోగలం. అతను చేసే పనితో రామ, లక్ష్మణ, సుగ్రీవులను తిరిగి కలుసుకుంటాం. అలాంటి వానరం ఎవరైనా ఉంటే తక్షణమే చెప్పండి. ఇలా అంగదుడు వానర సైన్యాన్ని ఉత్తేజపరుస్తూ మాట్లాడి, మీరంతా గొప్ప గొప్ప వంశాల్లో పుట్టిన బలశాలులైన ఎదురులేని వానరులు. కాబట్టి ఆకాశ మార్గాన ఎన్ని యోజనాల దూరం వెళ్లగలరు? ఒక్కొక్కరు మీ మీ సామర్థ్యాలను చెప్పండి అని అడిగాడు. గజుడు 10 యోజనాలు, గవాక్షుడు 20 యోజనాలు, గవయుడు 30 యోజనాలు, శరభుడు 40, గంధమదనుడు 50, మణిదుడు 60, ద్వివిధుడు 70, సుసేనుడు 80 యోజనాలు వెళ్లగలనని సమాధానాలిచ్చారు. ఆఖరిగా జాంబవంతుడిని అడిగితే, నేను యవ్వనంలో ఉన్నప్పుడు విష్ణువు త్రైవిక్రమ రూపం ధరించిన సమయంలో ఈ భూమండలాన్ని 21 సార్లు చుట్టి వచ్చాను. పాల సముద్రంలో అమృతాన్ని చిలకడానికి మూలికలు అవసరమని దేవతలు నాకు చెప్తే నా బలాన్నంతా ఉపయోగించి వాటిని సాధించుకువచ్చాను. కానీ ఇప్పుడు నేను ముసలివాడిని, నా శక్తి క్షీణించింది. ఈ స్థితిలో నేను కేవలం 90 యోజనాల దూరం మాత్రమే వెళ్లగలను. అది దాటి వెళ్లడం నాకు సాధ్యపడే పని కాదు అని అన్నాడు. ఆ మాటలు విన్న అంగదుడు చేతులు జోడించి జాంబవంతుడికి నమస్కరించి, నేను 100 యోజనాల దూరం వెళ్లగలను, కానీ తిరిగి వచ్చే శక్తి నాకుందని ఖచ్చితంగా చెప్పలేను అని నిరాశ నిండిన మాటలంటే జాంబవంతుడు, 100 మాత్రమే ఎందుకు? నువ్వు తలచుకుంటే 1000 యోజనాల దూరమైనా వెళ్లి రాగలవు. కానీ నువ్వొక నాయకుడి స్థానంలో ఉన్నావు. సేవకులను పంపించి పని చెయ్యాలి, కానీ నీకు నువ్వుగా వెళ్ళకూడదు. ఇది నాయకుడు చేయాల్సిన పని కాదు. మాలో ఎవరో ఒకరు ఈ కార్యాన్ని పూర్తి చెయ్యాలి. నిన్ను మా నాయకుడిగా నియమించారు అంటే మా సంరక్షణ నీ బాధ్యత. ఇక మనకు అప్పచెప్పిన లక్ష్యానికి పునాది నువ్వే. పునాది బలంగా ఉంటే సరైన ఫలితాలు వస్తాయి. నీలో ఒక నాయకుడికి అవసరమైన జ్ఞానం, వీరం రెండూ ఉన్నాయి. నీ భద్రతలో మేము లక్ష్యాన్ని ఎలాగైనా సాధిస్తాం. నువ్వు కేవలం ఈ దళానికి మాత్రమే నాయకుడవు కాదు, వానరుల నాయకుడికి పుత్రుడివి. ఈ కాంటెక్స్ట్ లో అంగదుడు సుగ్రీవుడికి కొడుకు లాంటి వాడని అర్థం వస్తుంది. ఇలా జాంబవంతుడు ఉత్తేజపరిచే విధంగా అంగదుడికి తన బాధ్యతలు గుర్తు చేశాడు. అప్పుడు అంగదుడు, అటు మన సైన్యంలో ఏ ఒక్కరూ వెళ్లలేక, ఇటు నాకు నేనుగా వెళ్లలేకపోతే మనందరికీ మళ్లీ ప్రాయోపవేశమే గతి. ప్రాయోపవేశం అంటే ప్రాణత్యాగం చేయడం. దానికి సిద్ధపడాలన్నాడు. లక్ష్యాన్ని సాధించడంలో
విఫలమయ్యాం అనే వార్తతో వానర నాయకుడు సుగ్రీవుణ్ణి కలుసుకోలేము. అతనికి కరుణ, కోపం రెండూ ఎక్కువే. అది మనందరి వినాశనానికి దారితీస్తుంది. కాబట్టి ఎదురుగా ఉన్న లక్ష్యాన్ని ఏదో ఒక విధంగా సాధించే మార్గాన్ని వెతకాలి. మీరే ఆ మార్గాన్ని చూపించండి అని జాంబవంతుడిని అడిగాడు. నీకు అప్పజెప్పిన లక్ష్యాన్ని సాధించుకొని విజయాన్ని వెంట పెట్టుకొని వచ్చేవాడొకడున్నాడు. అతడే వానర శ్రేష్ఠుడు హనుమంతుడు. చూడు, అక్కడ ఏమీ తెలియని వాడిలా ఒంటరిగా కూర్చొనున్నాడు అంటూ జాంబవంతుడు సమాధానమిచ్చాడు. ఆ సమయానికి వానర సైన్యంలో వందల వేల సైనికులు దిగాలుగా కూర్చునున్నారు. ఒంటరిగా ఒక పక్కన కూర్చున్న హనుమంతుడి దగ్గరకు జాంబవంతుడు వెళ్లి, ఈ ప్రపంచంలో ఉన్న వానరులోకెల్లా శక్తివంతుడివి, వేద జ్ఞానం నేర్చిన వాడివి, ఇలా ఒంటరిగా మౌనంగా కూర్చున్నావేంటి హనుమా? ఇందాక వానర నాయకులంతా వారి వారి సామర్థ్యాల గురించి విడమర్చి చెప్తుంటే నువ్వు నోరు విప్పలేదేంటి హనుమా? సుగ్రీవునికున్న బలం నీలో కూడా ఉంది. రామ లక్ష్మణులకు కలిపున్న శక్తి, బలం నీ ఒక్కడిలోనే ఉన్నాయి. నువ్వు వినతపుత్రుడైన గరుత్మంతుడికి సరి సమానుడివి. ఇంతకు ఆ గరుత్మంతుడు ఎవరో తెలుసా? పక్షుల్లోకెల్లా శక్తివంతుడు. ఒకనాడు సముద్రపు మడుగులో ఉన్న సర్పాలను సైతం అతను వేటాడిన దృశ్యాన్ని నేను చూశాను. నీ బాహుబలం అతని రెక్కల బలంతో సరి సమానమైనది. నువ్వు వీర పరాక్రమాల్లో ఎవ్వరికీ తక్కువ కాదు. సర్వ ప్రాణుల్లో నీ శక్తి, జ్ఞానం, ఆత్మబలం శ్రేష్టమైనవి. ఈ విషయాన్ని నువ్వు గుర్తించలేకపోతున్నావు. ఒకప్పుడు పుంజిక స్థల అనే అందమైన అప్సరస ఉండేది. ఆవిడ కోరిన రూపం ధరించగలిగే కామరూపిణి. ఒక శాపం కారణంగా వానరకాంతగా భూలోకంపై అంజని అనే పేరుతో కుంజర అనే వానరుడికి కుమార్తెగా జన్మించింది. అప్పుడు కేసరి అనే వానర వీరుడిని వివాహం చేసుకుంది. చూడటానికి ఎంతో అందంగా ఒంటిపై మేలైన ఆభరణాలు, పూలదండలు వేసుకుని కొండ ప్రాంతాలంతా విహరిస్తుండేది. ఒకనాడు సాయంత్ర వేళ ఒక పర్వత శిఖరంపై ఉన్నప్పుడు వాయుదేవుడు ఆవిడ అందానికి మంత్రముగ్ధుడై గాలి రూపంలో ఆమెను కౌగిలించుకున్నాడు. ఇది గమనించిన అంజన ఒక్కసారిగా పతివ్రత ధర్మాన్ని పాటిస్తున్న నన్ను ఇలా కౌగిలించుకున్న దుష్టుడు ఎవరు అని కోపంగా పలికింది. వాయుదేవుడు ప్రత్యక్షమై, భయపడకు, నేను నిన్ను చెరచడానికో పతివ్రత అన్న నీ కీర్తిని పాడు చేయడానికో రాలేదు. దేవతలు నిర్ణయించిన ఒక కార్యానికి తేజోవంతుడై ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి వానరంగా పుట్టాల్సిన అవసరం ఉంది. నువ్వు వానరకాంతవు కనుక అది నీ వల్లే సాధ్యం. నా తేజస్సుని నీ గర్భంలోకి మనసు ద్వారా ప్రవేశపెడతాను. దానితో నువ్వొక పుత్రుడికి జన్మనిస్తావు. అతను నాతో సమానమైన వేగం, లంఘించే శక్తి, బుద్ధి కుశలత, వీర పరాక్రమాలు ఉన్నవాడవుతాడు. అన్నిటికంటే ముఖ్యంగా భవిష్యత్తులో జరగబోయే రామకార్యంలో చాలా పెద్ద సాయం చేస్తాడు. అతని వల్ల శ్రీరాముడి కీర్తి రెట్టింపవుతుంది అని అన్నాడు. అంజన దీనికి అంగీకరించడంతో వాయుదేవుడు అతని తేజస్సుని అంజన గర్భంలోకి ప్రవేశపెట్టాడు. ఇది మనుషుల మధ్య సహజంగా జరిగే లైంగిక సంభోగం కాదు, ఒక దేవతా శక్తిని తన మనసుతో గర్భంలోకి ప్రవేశపెట్టే ప్రక్రియ. పురాణ ఇతిహాసాలు చదివితే ఎందరో జన్మగాథల్లో ఇటువంటి సంఘటనలు గమనించవచ్చు. సో ఈ విధంగా హనుమంతుడి పుట్టుక గురించి జాంబవంతుడు చెప్తూ మిగతా వివరాలు ఇలా వివరించాడు. హనుమ, నువ్వు పుట్టిన తరువాత చిన్నతనంలో ఒకానొక రోజు ఆకాశంలో సూర్యుడిని చూసి దాన్ని పండనుకుని భ్రమపడ్డావు. వెంటనే ఆకాశానికి దూకి 100 యోజనాలు ప్రయాణించావు. సరిగ్గా అప్పుడే సూర్యుడి శక్తి నిన్ను కిందకి విసిరేసింది. దానికి చాలా బాధపడ్డావు. కానీ మళ్ళీ రెట్టింపు శక్తితో సూర్యుడిని అందుకోవడానికి ప్రయత్నించావు. ఈ దృశ్యం గమనించిన ఇంద్రుడు తన వజ్రాయుధంతో నీపై దాడి చేస్తే ఒక పర్వత శిఖరంపై నేలకూలిపోయావు. వజ్రాయుధం చేసిన దాడికి నీ ఎడమ దవడ సొట్టపడింది. ఇలా నీ హనువులు అంటే దవడ దెబ్బతిన్న విశేషాన్ని ఉద్దేశిస్తూ హనుమ అన్న పేరు ఇంద్రుడి ద్వారా నీకు దక్కింది. నీ స్థితిని చూసిన వాయువు కోపంతో రగిలిపోయాడు. ముల్లోకాల్లో ఉన్న వాయు ప్రవాహాన్ని ఆపేశాడు. దానితో దేవతలు భయపడిపోయారు. విశ్వమంతా కలవరపడింది. అన్ని లోకాల అధిపతులు వెళ్లి వాయుదేవుణ్ణి కలిసి అతన్ని శాంతపరిచే విధంగా అడిగిన కోరికలు తీర్చారు. విశ్వంలో ఏ ఆయుధమైనా నిన్ను బంధించలేదు, అంతం చెయ్యలేదు అని బ్రహ్మ వరాన్నిచ్చాడు. వజ్రాయుధంతో గాయపడినా కూడా నీ ప్రాణాలు నిలవడం చూసి ఇంద్రుడు ఆశ్చర్యంతో సంతోషించి నీకు స్వచ్ఛంద మరణాన్ని అంటే కేవలం నువ్వు కోరుకున్నప్పుడు మాత్రమే నీకు చావు దక్కేలా వరాన్నిచ్చాడు. ఆ విధంగా నీకు వాయుదేవుడితో సమానమైన శక్తి దక్కింది. దానికి తోడుగా నువ్వు వీర పరాక్రమాలు కలిగిన కేసరి పెంపకంలో పెరిగి పెద్దవాడివయ్యావు. ఇవన్నీ ఉన్న నువ్వు మన లక్ష్యాన్ని సాధించగల ఏకైక సమర్థుడివి. ఒక్కసారి మన వానర సైన్యాన్ని చూడు. నిరాశతో దిక్కులు చూస్తూ ఉన్న చోటే కూలపడిపోయారు. వీళ్ళందరికీ నువ్వే దిక్కు. కాబట్టి హనుమ, లెగు, సముద్రాన్ని దాటి సీతమ్మ జాడ తెలుసుకునిరా. యావత్ వానర సైన్యమంతా నీ వీరత్వాన్ని ఇవాళ చూస్తారు.
విష్ణువు త్రైవిక్రమ రూపంతో సమానమైన నీ రూపాన్ని ధరించి లక్ష్యాన్ని పూర్తి చెయ్యి. ఇలా హనుమంతుడు మర్చిపోయిన శక్తి సామర్థ్యాలను జాంబవంతుడు గుర్తు చేశాడు. కాకపోతే అతను చెప్పిన విషయాల్లో హనుమంతుడు తన గతాన్ని ఎందుకు మర్చిపోయాడు, దానికి కారణమైన శాపానికి కారణమైన చేష్టలు ఇవేవీ చెప్పలేదు. ఆ విశేషాలన్నీ ఉత్తరకాండలో మరింత డీటెయిల్ గా వివరించారు. సో అది మరో వీడియోలో మరో కాన్సెప్ట్తో వివరిస్తాను. జాంబవంతుడి మాటలు విన్న వాయుపుత్రుడు ఒక్కసారిగా భారీ ఆకారంలోకి మారిపోవడం మొదలుపెట్టాడు. అలా అతని ఆకారం పెరుగుతుంటే అతని చుట్టూరా ఉన్న వానరులు మెడలు పూర్తిగా వెనక్కి వంచి అతని వంక చూశారు. గుహలో ఉన్న సింహం నిద్రలేచి తనని తాను సవరించుకుని బయటకు వచ్చే ముందు చేసే గర్జనలా హనుమంతుడు తన ఆకారం పెరుగుతుండగా ఒక్కసారి గట్టిగా అరిచాడు. దానితో పాటు తన తోకను పట్టి ఒక్కసారి విదిలించాడు. అప్పుడు లక్ష్యాన్ని సాధించడానికి ఒకడొచ్చాడు అనే విధంగా వానరులంతా జయధ్వానాలు పలికారు. హనుమంతుడి ముఖం ఎర్రగా కాలిన ఇనుప పెనంలా దగదగా వెలిగిపోయింది. అతని ముఖంలో ఉన్న తేజస్సు పొగలేని అగ్నిజ్వాలను తలపించింది. ఇక హనుమంతుడు అక్కడున్న వానర ప్రముఖుల మనోబలాన్ని రెట్టింపు చేసే విధంగా తన బలంతో తాను చెయ్యగల పనులు ఒక్కొక్కటిగా చెప్తూ ఇలా అన్నాడు. వాయుదేవుని శక్తికి పరిమాణం లేదు. ఆకాశం అంతటా విహరిస్తాడు. అతని పుత్రుడైన నాలో కూడా అదే వేగం, అదే లంఘించే శక్తి ఉంది. ఈ పదం అర్థం కాని వారికి ఒక పాయింట్. లంఘించడం అంటే దూకడం. ఆకాశాన్ని అంటుతుందనిపించే మేరు పర్వతాన్ని కొన్ని వేల సార్లు ప్రదక్షిణ చెయ్యగలను. నా బాహువుల బలంతో సముద్రంలోకి దూకితే నీరు పొంగి ఈ భూమంతా జలమయమైపోతుంది. నా తొడల్లో ఉన్న బలంతో ఢీకొంటే పెద్ద పెద్ద మొసళ్ళు సైతం ప్రాణాలు కోల్పోతాయి. వినతపుత్రుడైన గరుత్మంతుడు ఆకాశం నుంచి సముద్రంలోకి దూకి తన ఆహారంగా అక్కడున్న సర్పాలను తీసుకువెళ్తుంటే 1000 సార్లు అతని చుట్టూరా తిరిగి రాగలను. సూర్యుడు ఉదయించిన తరువాత తన వెనకాల ప్రయాణించి అస్తమించక ముందే నేలను చేరుకుంటాను. నేను ప్రయాణించే వేగానికి సముద్రంలో అలజడులు పుడతాయి. భూమి కంపించిపోతుంది. నా ఛాతితో పర్వతాలను కొడితే అవి పిండి పిండిగా మారిపోతాయి. నేను లంఘిస్తే నా తొడల శక్తికి సముద్రాలు ఇంకిపోతాయి. నేను ఆకాశంలో దూసుకు వెళ్తే పూలు ఆకులతో మొదలుకొని మొక్కలు, లతలు, చెట్లు సైతం వాటి వేర్లతో సహా నా వెంట వచ్చేస్తాయి. అలా నేను ఆకాశంలో వెళ్తుంటే నా గమనం ఎంతో భయంకరంగా ఉంటుంది. అది నేను నేలకు చేరుకున్నప్పుడు మాత్రమే అక్కడున్న ప్రాణులు చూడగలరు. నా ఆకారాన్ని మేరు పర్వతమంత ఎత్తుగా మార్చుకోగలను. ఆకాశాన్ని కప్పేసే విధంగా వేగంగా వెళ్ళగలను. గరుత్మంతుడు, వాయుదేవుడు వీళ్లు తప్ప నా వేగాన్ని అందుకోవడం ఎవ్వరి తరం కాదు. క్షణకాలంలో ఆకాశాన్ని చుట్టేసి మెరుపులా నేలపై వచ్చి నిలబడతాను. సముద్రంపై దూకినప్పుడు నా ఆకారం 3 అడుగులు వేసిన విష్ణుమూర్తిలా ఉంటుంది. కాబట్టి వానరులారా సంతోషించండి. నా తెలివి, ఆలోచనలు, ప్రయత్నాలు వీటితో సీతమ్మను చూసి వస్తాను. వాయువుని బలంతో గరుడ గమనంతో 10,000 యోజనాలైన ప్రయాణిస్తాను. నా వీరత్వంతో ఇంద్రుని చేతుల్లో ఉన్న వజ్రాయుధాన్ని, బ్రహ్మ చేతుల్లో ఉన్న అమృతాన్నే తెచ్చిపెట్టగలను. అలాంటిది అవసరమైతే ఆ లంకా పట్టణాన్నే ఇక్కడకు తీసుకొస్తాను. వానర వీరులారా మీరంతా ధైర్యంగా ఉండండి. హనుమంతుడి మాటలకు జాంబవంతుడు, వానర ప్రముఖులు అందరూ, ఓ కేసరి నందన, వాయుపుత్ర, నువ్వు వానరుల కష్టాలను తీర్చేస్తావు. మేమంతా నీ యోగక్షేమాలు కోరుకుంటూ నీకోసం ఎదురు చూస్తూ ఇక్కడే ఉంటాం. నువ్వు వెళ్లే దారిలో నీకు విజయం తప్పక లభిస్తుంది. ఋషులు, వృద్ధులు, పెద్దలు అందరి ఆశీస్సులతో నువ్వు సముద్రాన్ని లంఘిస్తావు. మా అందరి జీవితాలు నీపైనే ఆధారపడి ఉన్నాయి అని అన్నారు. దానికి హనుమంతుడు, నేనిక బయలుదేరుతాను. కాకపోతే ఈ పర్వతమంతా బండరాళ్ళు, శిఖరాలతో నిండుంది. నేను ఈ క్షణం దూకితే ఇక్కడున్న వారందరిపై దాని ప్రభావం ఉంటుంది. మహేంద్ర పర్వతం ఎంతో స్థిరంగా పెద్దదిగా ఉంటుంది. అక్కడ నా కాలు పెట్టి దూకితే 100 యోజనాలు ఎంతో జాగ్రత్తగా లంఘిస్తాను అని చెప్పి మహేంద్ర పర్వతంపై కాలు పెట్టాడు. ఆ ప్రదేశంలో ఎన్నో చెట్లు, లతలు ఉన్నాయి. వాటి చుట్టూరా సింహాలు, పులులు తిరుగుతున్నాయి. దానికి తోడుగా మదగజాలు విహరిస్తున్నాయి. జలాశయాల్లో ఎన్నో పక్షులు కిచకిచలాడుతున్నాయి. ఇంత అందంగా ఉన్న మహేంద్ర పర్వతం మీద ఒక ఎత్తైన శిఖరాన్ని ఎంచుకొని హనుమంతుడు అక్కడ నిలుచుని తన ఒక్క కాలితో ఆ పర్వతాన్ని తొక్కి ఒక్కసారి గట్టిగా అరుస్తూ ఆకాశం వైపుగా దూకాడు. దానికి ఆ పర్వతంపై ఉన్న బండరాళ్లు దొర్లుకుంటూ జలాశయాల్లో పడ్డాయి. జింకలు, ఇతర జంతువులన్నీ భయంతో పరుగులు తీశాయి. పెద్ద పెద్ద చెట్లు సైతం కదిలిపోయాయి. వాటి మీదున్న పక్షులు ఎగిరిపోయాయి. పర్వతం కూలిపోతుందేమోననిపించి వాటి బిలాల్లో తలదాచుకున్న పెద్ద పెద్ద సర్పాలు బయటకు వచ్చేశాయి. బుసలు కొడుతూ పడగలు విప్పి తలలు నిటారుగా పెట్టి పర్వతంపై నిలిపిన ధ్వజాలకు మల్లే నిలిచిపోయాయి. ఋషులు భయంతో శిఖర ప్రాంతాన్ని వదిలేసి వెళ్లిపోయారు. ఈ విధంగా కాసేపు మహేంద్ర పర్వతంపై ఉన్న స్థితిగతులు మారిపోయేలా హనుమంతుడు లంఘించాడు.
బాహుబలం, మనోబలం, ఆత్మబలం ఈ మూడింటిని తన ఆయుధాలుగా చేసుకుని సీతమ్మ జాడను కనిపెట్టడానికి పవనపుత్రుడు లంకా పట్టణానికి బయలుదేరాడు. ఏది ఏమైనా సరే సీతమ్మను ఖచ్చితంగా కలుసుకొని రామకార్యాన్ని దిగ్విజయవంతం చేస్తాను అనే సంకల్పంతో అంజని పుత్రుడు వెళ్ళాడు. రామాయణంలో ఈ ఘట్టం మనిషి గుర్తించాల్సిన ఒక విషయాన్ని తెలియజేస్తుంది. ఇప్పటి కాలంలో శాపాలుండవు, కానీ హనుమంతుడు తన శక్తి గుర్తించనట్టు మనం కూడా కొన్నిసార్లు మనలో ఉన్న శక్తి సామర్థ్యాలను గుర్తించకుండా తీసుకోవాల్సిన చర్య తీసుకోకుండా ఉన్న స్థితిలోనే కూలబడిపోతాం. లక్ష్యాన్ని సాధించే సంకల్ప శక్తి అంటే విల్ పవర్ ఇక్కడ చాలా అవసరం. దానికి శారీరక బలం ఫిజికల్ స్ట్రెంగ్త్, మనోబలం మెంటల్ స్ట్రెంగ్త్, ఆత్మబలం స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ఈ మూడు ఉండాలి. సరైన ఆహారం ఫిజికల్ యాక్టివిటీ ఉంటే శారీరక బలం, ఆలోచనలు చేతలు పాజిటివ్గా ఉంటే మనోబలం, సరైన జ్ఞానం అంటే నాలెడ్జ్ ఉంటే ఆత్మబలం దక్కుతుంది. అప్పుడు అనుకున్న లక్ష్యాన్ని ఖచ్చితంగా సాధిస్తాం. సో అది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఆఖరిగా మీ అందరికీ ఒక ప్రశ్న, హనుమంతుడు చంపిన రావణాసురుడి పుత్రుడి పేరేంటి? తెలిస్తే కింద కామెంట్స్ లో చెప్పండి. నేను మీ లైఫ్ ఫోరామా తిరిగి కలుస్తూనే ఉందాం.